దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి నామంలో అందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి నీతిగా న్యాయముగా యథార్థంగా జీవిస్తారో అటువంటి వారికి శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు వారికి ఇరుకుల నుంచి, వారికి ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి దేవుడే, మనుషులు కాదండి, మార్గాన్ని సరళం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. మనం వింటున్నాం కదా, ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము. క్రీస్తు యొక్క పుట్టుక ఆ సంబరాల్లో మునిగి తేలిపోతున్నాము. తినటంలోను తిరగటంలోను అనేక రకాలుగా మునిగిపోతున్నాం. అయితే ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మొట్టమొదటగా జ్ఞానులు వచ్చారు, ఆయన్ని కొనియాడారు, ఆయన్ని పూజించారు, ఆరాధించారు. వారు ఏమైతే విన్నారో కన్నారో అవి మరియమ్మ గారికి చెప్పారు, మళ్ళీ వెళ్ళి ప్రచురించారు. మనం అనేక రీతిలుగా మనం వింటున్నాం. అయితే తరువాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. అసలు ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనగా ఎవరు, అసలు వారు ఏం తీసుకొచ్చారు, వారు ఎక్కడి నుండి వచ్చారో మనం తెలుసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 2:10 చూస్తే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి. అంటే కరెక్ట్గా మనం ఏమనంటే, హేరోదు 2 సంవత్సరముల లోపు వారు, అంటే జ్ఞానులు వచ్చినటువంటి ఆ కాలాన్ని అనుసరించి హేరోదు ఏమన్నాడంటే, 2 సంవత్సరపు లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మీరు సంహరించండి అని చెప్పాడంటే 7 నెలలు కావచ్చు, అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 7 నెలలు కావచ్చు, లేకపోతే సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, ఈ లోపులోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూడటానికి జ్ఞానులు వచ్చారు. వారు ఏం తీసుకొచ్చారు, పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలములను కానుకలుగా ఆయనకి సమర్పించిరి. మనకి ఇక్కడ 3 వస్తువులు కనబడుతున్నాయి: బంగారము, సాంబ్రాణి, బోలము. అంటే 3 వస్తువులను చూసి మనం ఏమనుకుంటున్నామంటే ముగ్గురే వచ్చారేమనుకుంటున్నాం మనం. ఇవన్నీ కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. అసలు ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనగా ఎవరు, అసలు ఏంటి అని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. కీర్తనకారుడు పలుకుతున్నాడండి. నిజంగా వీరు తీసుకొచ్చినటువంటి, అంటే కీర్తనకారుడు అంటే ఇక్కడ సొలొమోను గారు రాసినటువంటి కీర్తనలో 72వ కీర్తనలో చూస్తే సొలొమోను గారు ప్రభు గురించి ప్రవచించారని చెప్పుకోవాలి. ఇది నిజంగానే, లేకపోతే ఆయన గురించి ఆయన చెప్పుకోడు కదా. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథము 72:10 చూస్తే, తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, శబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. కానుకలు తీసుకుని వచ్చారు అంటున్నారా? లేదు, ఇక్కడ కానుకలు తీసుకుని వచ్చేదరు, రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు. ఎవరండి? ఈ భూలోకంలో ఉన్న రాజులందరూ కూడా ఎవరికి మొక్కుతారు? దేవాతి దేవునికి మాత్రమే. ఆయన అంటున్నాడు, అన్య జనులందరూ అతన్ని సేవించెదరు, దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములు అతడు రక్షించును. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ప్రభువారి గురించే తప్ప మరెవ్వరి గురించి కాదు. సొలొమోను గురించి, ఆయన గురించి ఆయన చెప్పుకోవట్లేదు. ఇంకా మనం కిందకు వస్తే, అతడు 14 చూస్తే, కపట బలాత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును, అతడు చిరంజీవి అగును, శేబ బంగారము అతనికి ఇయ్యబడును. చిరంజీవుడు అంటే సొలొమోను గురించి కాదు కదా, అతడు చిరంజీవుడు కాదు కదా. సొలొమోను గారు చెప్తున్నారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చిరంజీవి అగును,
శేబ బంగారం అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతి అతని పొగుడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబనోను వృక్షం వల్లే తాండమాడుచుండెను అని చెప్తూ 17వ వచనంలో చూస్తే అండి, అతని పేరు నిత్యము నిలుచును. ఎవరి పేరండి? సొలొమోన్ గారి పేరు ఒకటేనా? బైబిల్ని అర్థం చేసుకుంటాం. నిజంగా మన జ్ఞానం సరిపోదండి. పెద్దవారు జ్ఞానవంతులు ఏమనుకుంటారంటే, ఓ ఇదే కరెక్ట్ అనుకోవచ్చు, కానీ దేవుని జ్ఞానం అసలు దేవుని జ్ఞానం ఎక్కడ, మన జ్ఞానం ఎక్కడ? మనం ఆ లోతుల్లోకి ఆలోచించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము, ఎవరి నామము? యేసు నామము సూర్యుడున్నంతకాలం చిగుర్చుచుండెను. దేవుని యొక్క నామమే కదా, ఆయనే కదా చిరకాలము చిరంజీవిగా ఉండేటువంటి వాడు అని సొలొమోను గారు దేవాతి దేవుని గురించి ఇక్కడ మళ్ళీ ఏం తీసుకొస్తున్నారంట? శేబ బంగారము అతనికి ఇయ్యబడును, శబారాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు. అంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది మనకొక పాయింట్. శేబ దేశపు బంగారము, శేబ బంగారం అతనికి ఇయ్యబడును. అదేవిధంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో కూడా చూస్తే 6వ వచనంలో, ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించెను, వారందరూ శేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములు ప్రకటించెదను. చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనం ఇక్కడ గమనించినట్లయితే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపు వచ్చితమని హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. 3 వ్యక్తులు వచ్చేసి చెప్తే కలవరపడటం కాదండి. మనం నిజంగా అర్థం చేసుకోలేం. కొన్నిసార్లు ఏదో 3 వ్యక్తులు వచ్చేసి, ఇదిగో యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, వారు కలవరపడ్డారంటే రాజుతో సహా అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా యెరూషలేము యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ చూడండి. ఇక్కడ హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూనంట కలవరపడిరంటే, వచ్చిన వారు 3 కాదు. వీళ్ళు ఎలాగొచ్చారు? యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 6వ వచనంలో, ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించెను, వారందరూ శేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. ఎవరి గురించి అండి? ఇవి ఎక్కడి నుంచి వచ్చారు మరి వీళ్ళు? 3 వ్యక్తులు అనుకుంటాం మనకేదో ఫోటోల్లో గ్రీటింగ్స్లోను 3 క్యామెల్స్ పెట్టేస్తే మనం 3 అనుకుంటున్నాం. మనం బంగారము బోళము సాంబ్రాన్ని చూసి కాదండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు సమూహములుగా వచ్చారు కనుకే యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడిపోయారు. మనం ఒక వ్యక్తి వెళ్తే ఎవడో కలవరపడడం, మనం కూడా ఒక 100 మంది, ఒక 500 మంది, నేను అమెరికా వాళ్ళని, ఒక 1000 మంది అమెరికా వాళ్ళని తీసుకొచ్చేసాను అనుకోండి, కలవరపడతారు. అయ్యి బాబు ఏంటి ఇంతమంది వచ్చేసారు ఏంటి అనుకుంటాం. అంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, జ్ఞానులు వచ్చింది 3 కాదు, సమూహములుగా వచ్చారు. వాళ్ళు ఒంటెల మీద వచ్చారు. ఎక్కడి నుండి అంటున్నాడు ఇక్కడ? వారందరూ శేబ నుండి వచ్చెదరు. అంటే మనం గమనించాలి, అసలు ఈ జ్ఞానులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? శేబ నుండి. అసలు ఈ బంగారము శ్రేష్టమైనది, బోళము సాంబ్రాణి ఎక్కడ దొరుకుతుంది? అసలు ఎక్కడ చూసినా చూడండి, బంగారము ధూపద్రవ్యమును తీసుకుని వచ్చేదరు. ఎక్కడి నుంచి? శేబ నుండి. అదే చూస్తే యిర్మీయా గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 18, 19, 20 చూస్తే, శేబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా. అంటే మనం ఎక్కడికైనా వెళ్తుంటే, కాకినాడ కాజా ఫేమస్,
బందరు లడ్డు ఫేమస్. ఇక్కడ హైదరాబాదులో పుల్లారెడ్డి స్వీట్ అంటారు. అంటే ఈ లోకానుసారంగా మనకు అర్థం కావడానికి అని చెప్తున్నాను నేను. ఒక్కో ఊరికి తాపేశ్వరం కాజీ అంటారు. మనం అక్కడి నుంచి అది తీసుకెళ్ళేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఓ ఇది అక్కడ ఫేమస్ కదా, తిన్నోడికి ఏంటి అది వినేటప్పటికీ అవును ఇది ఫేమస్ కదా అనుకుంటారు. అలాగే ఇక్కడ శాబలో కూడా శాబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, ఇవన్నీ కూడా అంటే శాబలో ఏమున్నది? బంగారము, ధూపద్రవ్యములు, బోలము, సాంబ్రాణి. అంటే మనం అర్థం చేసుకుంటానికి, మనం కొంచెం ఆలోచించడానికి ఈ జ్ఞానులు శాబ నుండి వచ్చారు అంటానికి దేవుని యొక్క వాక్యము చరిత్ర కూడా చెప్తుంది అన్నట్టుగా మనం గమనించగలము. అందుకే చూడండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది. హెజ్కేల్ గ్రంథంలో కూడా చూస్తే హెజ్కేల్ గ్రంథము 27 అధ్యాయము 22 చూస్తే శాబ వర్తకులను రామావర్తకులను నీతో వర్తకము చేదురు, వారు అతి ప్రశస్తమైన గంధవర్ణములను విలువగల నానా విధముల రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులను కొనుక్కొందురు. వారును శాబ వర్తకులను అషూరు వర్తకులను కిలిమెద వర్తకులను నీతో వర్తకము చేదురు. అంటే ఇక్కడ చూడండి 24లో కూడా వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములు, ధూపద్రవ్యములు గల విలువలు, కుట్టు పనితో చేయబడిన బట్టలు, విలువగల నూలును, అంటే ధూపద్రవ్యములు, బంగారము. ఇక్కడ ఉంది కదా 22వ వచనం కింద చూస్తే నానా విధములైన రత్నములను, బంగారమును. అంటే శాబ దేశంలో బంగారము, సాంబ్రాణి, బోలము బాగా ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి. అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా, ఇక్కడేమి గల్ఫ్ కంట్రీస్లో ఏమి బంగారం ఏమి గనులు లేవు కదా, కానీ ఈ బంగారం అంటే అంటే మంచి బంగారం దొరుకుతుంది. ఒకవేళ అక్కడ కూడా బాగా విలువైనటువంటి ఈ ధూపద్రవ్యములు, బోలము, సాంబ్రాణి, బంగారం. అంటే శాబ దేశం మనం ఒకసారి గమనించుకోవాలి. అందుకే వీరు ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఈ బంగారము, సాంబ్రాణి, బోలాన్ని తీసుకుని వచ్చున్నారో, వీరు వచ్చింది ముగ్గురు కాదు, సమూహాలుగా వచ్చారు. అందుకే యెరూషలేములో ఉన్నటువంటి వారు అందరూ కూడా కలవరపడిపోయారండి. దేవుని యొక్క వాక్యం శాస్త్రం యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో వారందరూ కూడా కలవరపడి, ఏ రోజు కలవరపడిపోయాడు, అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడిరి. అంటే అంత అలాగొచ్చారు, అంత జనం వచ్చారు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు శాబ నుండి వచ్చారంటానికి దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది. అందుకే మనం ఒకటి గమనించాలండి, శాబ దేశపు అనగానే మొట్టమొదటిగా మనకి వెలిగిపోయేది ఎక్కడ బల్బు టక్కన గుర్తుకొచ్చేది సొలొమోను మహారాజు. సొలొమోను యొక్క మహారాజు యొక్క జ్ఞానాన్ని పరిశీలించడానికి, పరీక్షించటానికి శాబ దేశపు రాణి వచ్చిందండి. ఒకసారి రాజుల మొదటి గ్రంథము చూస్తే, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చూస్తే, శాబ దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చెను. ఆమె గొప్ప పరివారముతోను గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా. చూసారా, బంగారము, ధూపద్రవ్యులు, గంధవర్ణములు ఒంటెల మీద ఎక్కించుకొని వచ్చారు. అంటే ఎక్కడి నుంచి మనకి అర్థమవుతుంది, ఈ జ్ఞానులు కూడా శాబ దేశం నుంచే వచ్చారంటానికి ఎటువంటి సందేహం లేదని నేను మనవి చేస్తున్నాను. చరిత్ర కూడా అదే విధంగా చెప్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది. ఇది సొలొమోను గారు రాజుల గ్రంథంలో ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు కదండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూస్తే 42వ వచనంలో ఇక్కడ చూడండి, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును అని
ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇక్కడ. దక్షిణ దేశపు రాణి, మరి ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు కదా. యాక్చువల్గా మనం ఆలోచించాలంటే అండి, సొలొమోను గారు ఉన్నప్పటికీ యెరూషలేముకి ఇది దక్షిణముగా ఉన్నది. శాబ దక్షిణ దేశపు, అంటే శాబ అన్నది దక్షిణ దేశంలో అటువైపు ఉన్నది ఆ సమయంలో, సొలొమోను గారు ఉన్నటువంటి సమయంలో. కానీ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్న సమయానికి, అలాగే ఆ దినాల్లో యేసుక్రీస్తు ఉన్నటువంటి సమయానికి రోమ సామ్రాజ్యము, చూడండి భారతదేశము స్వతంత్రానికి ముందు పాకిస్తాను భారతదేశం కలిసే ఉన్నాయి. అలాగే మొన్నటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఇంకా అనేకటి విడిపోయినటువంటి ఉన్నాయి కదా, జార్ఖండ్ అని చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోయినాయి. లేకపోతే మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ విడిపోయింది, నేపాల్, ఇంతకుముందు అన్నీ కలిసి ఉండి కానీ ఇప్పుడు విడిపోయినాయి. అదేవిధంగా యేసుక్రీస్తు సమయానికి, అలాగే యేసుక్రీస్తు సమయంలో రోమా వారు పరిపాలిస్తున్నారు కదా. వీరు ఏం చేశారంటే మోయాబు దేశంలో షాబా దేశం కలపడుతుంది. ఈ రెండు కూడా కలపడం వలన ఇది ఇప్పుడు ఏమైంది, తూర్పు దేశం కింద. అందువల్లనే వీరు తూర్పు దేశపు జ్ఞానులు అని అనటానికి మనకి ఎటువంటి సందేహము లేదు. అంటే వీరు వచ్చినది శాబ దేశము నుండి అని అనటానికి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే వీరు శ్రేష్టమైనటువంటి బంగారాన్ని, బోళాన్ని, సామ్రాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి వారు అర్పించారు, కానుకలు తీసుకొచ్చారు హృదయపూర్వకంగా. నిజంగా జ్ఞానులు వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారు అతిశయించలేదు, వారు పడినటువంటి శ్రమను బట్టి వారు అతిశయించలేదు. నిజంగా దేవుడి మీద భయముతోటి, భక్తితోటి, ప్రేమతోటి ఎంత ప్రయాణం చేశారండి ఒంటెల మీద. ఈ దినాల్లో కారులో గంట సేపు 2 గంటలు కూర్చోవాలంటేనే నొప్పి వచ్చేస్తుంది, ఇదని మనం ఏదో సాకులు చెప్తూ ఉంటాం. అటువంటిది నిజంగా తూర్పు దేశం నుండి, అంటే శాబ నుండే అని నేను అంటున్నాను. మరి అంత దూరం నుంచి 900 మైళ్ళు లేకపోతే 1500 మైళ్ళ నుండి వీరు ఒంటెల మీద లేకపోతే నడుచుకుని ఆ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి. కానీ ప్రభువుని చూడటానికి వారి జ్ఞానాన్ని పక్కన పెట్టారండి. వారి జ్ఞానాన్ని పక్కన పెట్టి వారు గ్రహించుకున్నారు, ఈయన లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేటువంటి వాడు. మేము ఆ భాగ్యాన్ని మేము ఎందుకు దక్కించుకోవాలి? అరే దేవుని ముందు మేము ఎంతటి వారము, మేము అల్పులమే కదా, మేము అయోగ్యులమే అని వారు విధేయత చూపించారండి. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ దినాన మనం విధేయత కలిగి జీవించాలి, దేవునికి లోబడి మనం జీవించాలి, మనల్ని బట్టి మనం అతిశయించకూడదు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అన్నారు, ఇదిగో సిలువ వేయబడినటువంటి క్రీస్తుని బట్టే నేను అతిశయించుతున్నాను, సిలువేన అతిశయం అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా మన జ్ఞానాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మనకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి మనం అతిశయించటం కాదు, కానీ ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని బట్టి మనం అతిశయించినట్లయితే ఇదిగో నీవేనా అతిశయము. అవును కదా, ప్రభువే మన అతిశయం. ప్రియ సహోదరి సహోదరులారా, అదిగో నెబుకద్నెజరు కూడా తన బలాన్ని బట్టి అతడు అతిశయించాడు. ఏమైందో మనం అనేకసార్లు విన్నాం. ఈ యొక్క క్రిస్మస్ దినాన్న ప్రభువుని బట్టి మనం అతిశయిద్దాం. జ్ఞానులు, ఈ తూర్పు దేశపు జ్ఞానులు మనం ఎవరని మనం చూసుకున్నట్లయితే మీరు పరిశీలించండి దయచేసి. ఏవైతే ఈ వాక్యాలు నేను ఇప్పుడు చెప్పి ఉన్నానో, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో కానీ అక్కడ 6వ వచనంలో మనకు కనబడుతుంది, వారు సమూహాలుగా వచ్చారు. అందుకే యెరూషలేములో ఉన్నటువంటి వారు అందరూ కూడా రాజుతో సహా కలవరపడ్డారు. వీరు శాబ దేశం నుండి శ్రేష్టమైనటువంటి బంగారాన్ని, ధూపద్రవ్యాల్ని, సాంబ్రాన్ని తీసుకుని వచ్చారు. కీర్తన గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 70వ కీర్తనలో కూడా సొలొమోను గారు కూడా, 72వ కీర్తనలో సొలొమోను గారు కూడా ఆయన మాట్లాడుతున్నారు కదా. అవన్నీ ఎవరు? ఆయన గురించి కాదు కదా, చిరస్మరణీయుడు, చిరంజీవుడు. ఇదిగో ఆయనకి శాబ దేశం నుండి బంగారం తీసుకుని వచ్చేదురు అంటున్నాడు కదా. ఇదిగో ఆయన చిరస్మరణీయుడు, ఆయన తేజోమయుడు. ఇవన్నీ కూడా 72వ కీర్తనలో మనకు కనబడుతున్నాయంటే సొలొమోను గారి గురించి, ఆయన గురించి ఆయన మాట్లాడుకోవట్లేదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఆయన కూడా ప్రవచిస్తున్నాడు అని మనం నిజంగా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఇర్మియా గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. అలాగే హెజ్కేలు గ్రంథంలో కూడా ఇదిగో
సాంబ్రాణి నాకేలా, ఇవన్నీ కూడా మనం చూస్తే జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారని చూసుకున్నట్లయితే శాబ దేశం నుండి. ఎందుకంటే మోయాబు దేశంతో ఇది కలపబడింది, తూర్పు అయింది కనుక ఎటువంటి సందేహం లేదని నేను అంటున్నాను. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా దేవునికి అర్పించేది ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా మనం అర్పించినట్లయితే ఎంతో కష్టపడి 7 నెలలు అవుతుందేమో, లేకపోతే సంవత్సరం పాటు వీరు నడుచుకుంటూ, లేకపోతే ఒంటెల మీద వచ్చి ఉన్నారేమో. లేత ఒంటెలు అంటున్నారు మళ్ళీనే. అంటే యవ్వన కాలంలో ఒంట్లో ఏమవుతాయి, యవ్వన కాలంలోనే ఎందుకు మనం సేవ చేయాలి, పరిచయం చేయాలి? ఆ బలం దేవుని కొరకు మనం ఉపయోగించాలండి, దేవుని కొరకు ఉపయోగించాలి. అందుకే లేత ఒంటెలు అన్నాడు అక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. ఎందుకు? తొందరగా అలసిపోవండి, తొందరగా అలసిపోవు. సమూహాలుగా వచ్చారు, ఎంత శ్రమపడి వచ్చారు అంత దూరం నుంచి. ఈ దినాన ప్రభు కొరకు మనం ప్రయాసపడుతున్నామా? నువ్వు ప్రయాసపడినట్లయితే అదే క్రీస్తు యొక్క ఆరాధన, అదే క్రిస్మస్. శాబ దేశంలో విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలాన్ని ప్రభువారికి అర్పించి ఉన్నారు. ప్రవచనాలు చెప్తున్నాయి కనుక వాటిని పరిశీలించి వాక్యాన్ని మనం అంగీకరించే వారికి ఉందాం. అటువంటి కృప, ఇదిగో మీరు ఏ విషయాల్లో అయితే ప్రభు కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ శ్రమ అంతటిని కూడా దేవుడు సంతోషంగా మార్చేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి కృప కాపుదల మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవా, తూర్పు దేశపు జ్ఞానులు ఎవరని ప్రభా నీ గ్రంథంలో మేము పరిశీలన చేసినప్పుడు ప్రభా, ఇదిగో తండ్రి నువ్వు ప్రవచించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా శాబ దేశం నుండి నువ్వు సెలవుస్తున్నావయ్యా. యెషయా ద్వారా నువ్వు పలికిన్నావు. సమూహాలుగా ఇదిగో తండ్రి లేత ఒంటెల మీద వారు సమూహాలుగా వచ్చారు. బంగారము శాబ దేశం నుండి వచ్చింది అంటున్నావు ప్రభా. సొలొమోను ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు. ఇదిగో తండ్రి యిర్మీయా గారి ద్వారా, హిజ్కీయేలు ద్వారా ప్రభా నువ్వు అనేక రీతిలుగా ప్రభా వాక్యాన్ని మత్తయి ద్వారా తండ్రి నువ్వు మాట్లాడినావు తండ్రి. వాక్యాన్ని మేము వినటం కాదు కానీ మేము అర్థం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, ఇదిగో తండ్రి నీ కొరకు మేము ప్రయాసపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వాక్యాన్ని వినండి, అనేక మందికి మీరు పంపించండి. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.